వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్ గా కల్కి టీజర్ రిలీజ్ అయింది భయ్యా. ఆ కల్కి టీజర్ ప్రభాస్ గురించి అనుకున్నాను భయ్యా. ఈ ఇమిటేషన్ ఎలా ఉంది చెప్పండి భయ్యా. కల్కి టీజర్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది భయ్యా. ఈ టీజర్ లో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ రివీల్ చేశారు. అశ్వత్థామ క్యారెక్టర్ కి పురాణాల్లో చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది భయ్యా. ఈ క్యారెక్టర్ మీద నాకు చాలా విషయాలు తెలిసే భయ్యా. ఈ మధ్యనే హీఈస్ వన్ ఆఫ్ ద ఎటర్నల్స్ లైక్ హనుమాన్. ఐ మీన్ ఇతనికి డెత్ లేదు. హీ వాజ్ బోర్న్ విత్ పవర్ఫుల్ స్టోన్ ఆన్ హిజ్ ఫోర్ హెడ్ అండ్ లార్డ్ కృష్ణ అశ్వత్థామని శపించారు. నౌ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ కల్కి. ఐ మీన్ ఇప్పుడు అశ్వత్థామ గారు కల్కి అవతారం గురించి వెయిట్ చేస్తున్నారు. మేబీ అప్పుడు మాత్రమే తనకి ఆ శాపం నుంచి విముక్తి కలుగుతుంది. సో ఇక్కడ వరకు నాకు తెలిసిన హిస్టరీ చెప్పాను భయ్యా. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక నన్ను క్షమించండి. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే దయచేసి కామెంట్ చేయండి. టీజర్ ఓపెన్ చేస్తే అశ్వత్థామ గారు శివలింగానికి పూజ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ చూడడానికి ఒక టెంపుల్ లా ఉంది. ఆ శివలింగాన్ని తడుపుతూ పైనుంచి డ్రాప్లెట్స్ పడతా ఉంటాయి. ఇక్కడే మనకు ఒక యంగ్ బాయ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. క్యారెక్టర్ పేరు రాయ. ఆ యంగ్ క్యారెక్టర్ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ అశ్వత్థామ గారిని తెగ టార్చర్ పెట్టేస్తాడు. ఆ యంగ్ క్యారెక్టర్ చూస్తుంటే భయ్యా నాకు ఒకటి కొట్టేస్తుంది భయ్యా. ఆ యంగ్ క్యారెక్టరే మన 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 వీడియో ఎండ్ వరకు చూడండి. నా గెస్సింగ్ ఎండింగ్ చెప్తా. మన యంగ్ క్యారెక్టర్ తెగ ఇంటర్వ్యూ చేసేస్తారు అశ్వత్థామ గారిని. అక్కడ చాలా కన్వర్జేషన్ జరిగింది అనుకుంటా. ఫైనల్ గా మన అశ్వత్థామ గారు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు. ఈ సీన్ అయితే ప్యూర్లీ గూస్ బంప్స్ అంతే. ఒక పర్టికులర్ సీన్ లో వాటర్ డ్రాప్లెట్స్ పడడం ఆగిపోతాయి శివలింగం మీద. అంటే మేబీ ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ అరైవల్ ఆఫ్ కల్కి అవతార్. అంటే కల్కి అవతార్ వచ్చే టైం అయింది అనుకుంటా. నాకు టీజర్ చూస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మైండ్ లో ఉండిపోయాయి భయ్యా. అవి ఏంటంటే మూవీలో అమితాబ్ బచ్చన్ గారి యంగర్ వెర్షన్ చూపించారు భయ్యా. అక్కడ అశ్వత్థామ నుదుటి మీద క్లియర్ గా పవర్ఫుల్ జెమ్ వెలుగుతూ కనిపిస్తుంది బ్రైట్ గా. ప్రజెంట్ ఓల్డర్ వెర్షన్ లో చూస్తే గనక ఆ స్టోన్ మిస్ అవుతుంది. మళ్ళీ తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు యంగ్ బాయ్ కి మళ్ళీ ఆ స్టోన్ బ్రైట్ గా కనిపిస్తుంది అశ్వత్థామ నుదుటి మీద. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఆ స్టోన్ మళ్ళీ అశ్వత్థామ నుదుటి మీద మళ్ళీ ఎలా వచ్చింది? నిజంగా కల్కి అవతార్ రాబోతున్నాడా? అశ్వత్థామ యంగర్ వెర్షన్ చూపించారంటే మహాభారతంలో వార్ సీక్వెన్సెస్ ఏమైనా చూపించబోతున్నారా? ఇదే కానీ జరిగితే కనుక మూవీ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఓకే, బాయ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. దట్ బాయ్ మస్ట్ బి ప్రభాస్. అయ్యా జస్ట్ ఇది ఇమాజినేషన్ మాత్రమే. సో ఈ టీజర్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకేమనిపించింది కామెంట్ బాక్స్ లో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.